యునెస్కోలో ఒక బోర్డు ఉంటుంది. దెర్ వాజ్ ఎ బోర్డ్ ఇన్ యునెస్కో. ఆ బోర్డు ఎగ్జిక్యూటివ్ బోర్డ్ అంటాం. సో ఆ ఎగ్జిక్యూటివ్ బోర్డుకి మెంబర్గా ఇండియా మళ్ళీ రెండవసారి ఎలక్ట్ అవ్వటం జరిగింది. క్లియర్. యునెస్కోలో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ బోర్డుకి ఇండియా మళ్ళీ సెలెక్ట్ అవ్వడం జరిగింది, అంటే రీఎలెక్ట్ అవ్వడం జరిగింది అనమాట. సో అట్లా అది న్యూస్లో ఉంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని అంశాలు మనం మాట్లాడదాం. సో ఈ యునెస్కోలో ఉన్నటువంటి కొన్ని ప్రాజెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా లీడ్ చేస్తూ ఉంది. కొన్ని ప్రాజెక్ట్స్ మనం చూసుకున్నట్లయితే ఒకటి ఎంజీఐఈపీ ప్రాజెక్ట్ అని అంటాం. సో ఎంజీఐఈపీ నథింగ్ బట్ ఈ ఫుల్ ఫామ్లోనే ఉంటుంది. ఎంజీ అంటే మహాత్మా గాంధీ అని, ఐ అంటే ఇన్స్టిట్యూట్, ఈ అంటే ఎడ్యుకేషన్, అండ్ పి అంటే పీస్ అండ్ సస్టైనబిలిటీ అనమాట. సో ఇది ఎంజీఐపీ అనేది ఒక ఇన్స్టిట్యూషన్. దేనికి సంబంధించి? శాంతిని నెలకొల్పడానికి, సుస్థిర అభివృద్ధిని సాధించడానికి సంబంధించినటువంటి బోధనలు చేసేటువంటి ఒక ఇన్స్టిట్యూషన్. సో దీన్నే ఇండియా లీడ్ చేస్తూ ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి వరల్డ్ హెరిటేజ్ సైట్స్. సో ప్రపంచ వారసత్వ కట్టడాలు ఏవైతే ఉన్నాయో అవి భారతదేశంలో ఉన్నాయి. వాటిని ప్రొటెక్ట్ చేసేటువంటి బాధ్యత భారతదేశం తీసుకుంటా ఉంది. దాంతోపాటు డిజిటల్ లెర్నింగ్, సో డిజిటల్ లెర్నింగ్ని పెంచేటువంటి ప్రాజెక్టులు కూడా ఇండియన్ గవర్నమెంట్ చేస్తుంది. దాంతోపాటు స్థానికంగా ఉన్నటువంటి స్వదేశంలో ఉన్నటువంటి సంస్కృతిని కూడా ఈ యొక్క ఇండియన్ గవర్నమెంట్ పెంచుతూ ఉంది. సో ఇట్లాంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇండియా హ్యాండిల్ చేస్తూ ఉంది. క్లియర్. ఇట్లాంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ హ్యాండిల్ చేస్తూ ఉంది.